ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా. యూట్యూబ్లో వాక్యం వింటున్నటువంటి ప్రతి సహోదరి సహోదరులకు కూడా చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపుగా వందనాలు తెలియజేస్తున్నా. దేవుని యొక్క వాక్యం మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనం నుంచి 16వ వచనం ఒకటి మాత్రమే. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి, జీవాధిపతి సృష్టికర్త మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గతించిన శుక్రవారం నుంచి పర్యంతము మీ మహా దయచేత కృపచేత నన్ను మమ్మల్ని సజ్జ లెక్కలో ఉంచారు, సురక్షితంగా కాచి కాపాడారు. ఈ రాత్రి సమయంలో ప్రియులారు మీ బిడ్డలతో కలిసి ప్రార్థించి మీ యొక్క వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన అవకాశం పెట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇటుగా ఏ ప్రదేశాల్లో మనం స్తుతించి కనపరుస్తున్నారో ఆయా ప్రదేశాల్లో మీ కృప చూపి వాక్యం వెలుగులో వారి జీవితాలు సరి చేసుకునే సహాయం చేయమని విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించండి. అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్నటువంటి ప్రతి సహోదరి సహోదరు కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ కృపలో కనికరించండి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి మా సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అలాగే మా దేశంలోనే ఇతర పట్టణాల్లో ఉన్నటువంటి మా సహోదరి సహోదరులు వారి వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ రాత్రి సమయంలో పరిశుద్ధమైనటువంటి విలేఖనాలు ప్రియమైనటువంటి మీ బిడ్డలకు బోధిస్తుండగా నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను మరుగుపరిచి అపవిత్రమైన నా పెదవులు పుట్టి పవిత్రపరిచి పరిశుద్ధమైనటువంటి విలేఖనాలు సత్యమైన రీతిగా యథార్థవంతముగా బిడ్డలకు బోధించేటువంటి సామర్థ్యం నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే బిడ్డలు కూడా మీ యొక్క వాక్యం వింటున్నప్పుడు పారంపర్యాచారాలు పితృపారంపర్యాచారాలు విడిచిపెట్టి నా తండ్రి నాయన యథార్థమైనటువంటి హృదయంతో మంచి మనసుతో మీ యొక్క వాక్యాన్ని అంగీకరించి ఆలోచించడానికి సహాయం చేయండి. పారంపర్యాచారాలు విడిచిపెట్టడానికి మీరు కృప చూపండి. ప్రత్యేకించి మా దేశంలో కుల వ్యవస్థ అలాగే పారంపర్య ఆచారాలు విపరీతంగా ఉంటున్నాయి కనుక ప్రభువా కుల వ్యవస్థను రూపుమాపమని ప్రార్థన చేస్తున్నాను. పారంపర్య ఆచారాలు దూరపరచమని విజ్ఞాపన చేస్తున్నాను. మీ కృపలో మీ యొక్క వాక్యము విని దానికి లోబడి జీవించే వాక్యం మాకు దయచేయండి నాయన. మీ యొక్క వాక్యం ఎత్తపడుతుండగా రోగగ్రస్తులైన వారి నుండి స్వస్థపరచండి, బలహీనులైన వారి నుండి బలపరచండి. ఆయా సమస్యల్లో సతమతమవుతూ శాంతి కోరి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ యొక్క విజ్ఞాపన ఆలకించి స్వస్థపరిచి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. దానికి వ్యతిరేకమైనటువంటి సమస్త సాధారణ శక్తులను మీ కుమారుని కృష్ణంలో బంధిస్తూ కరోనా మహమ్మారి గురించి కూడా మరొకసారి మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. దానిని మా దరి రాకుండా మీ కాపుదల మాకు ఇచ్చి మీ నామం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ పుణ్యనామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. గత 2 వారాల నుంచి మనం ఆలోచన చేస్తున్నాం ఇదే వాక్యాన్ని. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులై ఉండుడి అని యేసు ప్రభు వారు తన శిష్యులు 12 మందిని పంపిస్తూ చెప్పినటువంటి మాటలు ఇవి. పావురం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. గత 2 వారాల నుంచి పావురం గురించి ఆలోచన చేస్తున్నాం. పావురం యొక్క ఆలోచనలు, పావురం యొక్క చూపు, పావురం యొక్క నడక, పావురం యొక్క ఆహారం, పావురం యొక్క సహవాసం, పావురం యొక్క వాతావరణం అనేటువంటి విషయాన్ని, పావురం గురించి ఆరోగ్యము,
అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేయాలండి. ఇంతవరకు మనము మరి పౌర్ణమి యొక్క ఆహారం గురించి, చూపు గురించి, నడక గురించి గత వారం మనం మాట్లాడుకున్నాం. ఈ దినాన్ని పౌర్ణమి యొక్క లక్షణాల్లో ఈ దినం ఆఖరి వారం ఇది. ఆ పౌర్ణమి లక్షణాల పాఠం ఆఖరి భాగంగా సహవాసం గురించి, వాతావరణం గురించి, ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకుందాం. 3 విషయాలు ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా సహవాసం గురించి ఆలోచించేద్దాం. సహవాసం అంటే కలిసి ఉండుట. పావురము ఎవరితో కలిసి ఉంటుంది? పావురాలతోటే కలిసి ఉంటుంది. కాకులతో కలిసి ఉండదు, పిచ్చుకలతో కలిసి ఉండదు, గ్రద్దలతో కలిసి ఉండదు. పావురంతోటే కలిసి ఉంటుంది. మరి ఏ పక్షితో కలిసి ఉండదు. విశ్వాసతోటే కలిసి ఉండాలి. మన విశ్వాసము, మన సహవాసము ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఒక విశ్వాసి మరొక విశ్వాసతో కలిసి ఉండాలి. అవిశ్వాసతో జోడుగా ఉండకూడదు. పౌరాన్ని గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనంలో వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి అని రాయబడింది అపోస్తలుల కార్యాల గ్రంథంలో. ఎవరండి వీరు? ఎవరైతే పేతురు యొక్క మాటలు విన్నారో, యేసు ప్రభు గురించి విన్నారో, యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డారో వాళ్ళు బాప్తిజం పొందినటువంటి వారు, వాక్యం విన్నటువంటి వారు, పేతురు నిలబడి చేసిన ప్రసంగం వాళ్ళు విని, ఒక్క ప్రసంగం పేతురు చేసేటప్పటికి ఇంచుమించు 3000 మంది పురుషులు బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడ్డారు. ఆ సంఘంలో చేర్చబడ్డటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరిచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండేది. మరి మన సంగతి ఏమిటి? మన సంగతి ఎలాగుంది? ఎవరి బోధలో మనం ఉన్నాము? అపోస్తలుల బోధ వింటున్నామా? డినామినేషన్ యొక్క బోధ వింటున్నామా? మనుషుల యొక్క బోధ వింటున్నామా? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి బోధ వింటున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. మరి అపోస్తలుల బోధ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు వాళ్ళకి చెప్పారు. యేసు ప్రభుకి ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి అయిన దేవుడు చెప్పాడు. తండ్రి అయిన దేవుడు ఏం చెప్పారు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని చెప్పాను. యేసు ప్రభు మాట వినాలి. యేసు ప్రభు తన అపోస్తలులకి ఆ వాక్యము ఇచ్చారు. ఆయన అంటారు, నేను మీకు ఏ ఏ సంగతులను బోధించానో వాటన్నిటినీ గైకొనవలనని బోధించండి అని మార్కు సువార్త 16:8 అగ్రభాగంలో చెబుతూ ఉంటున్నా. అవునంటే చూద్దామా? మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చూడండి. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. అవునా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట కలిగి వాళ్ళు సహవాసం కలిగి ఉన్నారు. మీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. సహవాసం గురించి మనం ఆలోచన చేస్తే అపోస్తలుల యొక్క సహవాసము, ఎవరి సహవాసం కలిగి ఉండాలి? పావురము మరొక పావురంతో సహవాసం కలిగి ఉంటుంది.
సహవాసం కలిగి ఉండాలి. మన సహవాసం అయితే తండ్రి దేవునితో, ఆయన కుమారుడైన క్రీస్తుతో ఉంది అని చెప్పి లేఖను మనం చూస్తున్నాం. కనుక మన సహవాసము రక్షణ పొందినటువంటి వారితో కలిసి ఉండాలి, విశ్వాసులతో కలిసి ఉండాలి. అవిశ్వాసంతో కలిసి ఉండడానికి వీల్లేదు. 6 నెలలు సహవాసం చేస్తే ఏమండి వారే వీరైపోతారట. కనుక నీ సహవాసం ఎవరితో ఉంది? ఆలోచించే. రక్షణ పొందినటువంటి విశ్వాసంతో సహవాసం కలిగి ఉంటున్నావా? రక్షణ లేనటువంటి అన్యులతో సహవాసం కలిగి ఉంటున్నావా? ఆలోచన చేయాలి. కీర్తనలు 133 అధ్యాయము మొదటి వచనము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని అడుగుతున్నాడు. ఎవరండి? దావీదు గారు యాత్ర కీర్తన. సహోదరులు అంటే సహ ఉదరులు, ఒక ఉదరం నుంచి పుట్టినటువంటి వాడు. మనము సహోదరులము. క్రీస్తు రక్తంలో కడబడినటువంటి మనం అంతా కూడా ఎవరు? మనం సహోదరులు. ఈ సహోదరులు ఎలా ఉండాలట? ఐక్యత కలిగి ఉండాలి. కానీ ఐక్యత ఉన్నదా? అప్పుడు వాక్యం వినటువంటి వాళ్ళకి ఐక్యత కలిగి ఉంటున్నారా? కలిగి ఉండట్లేదు. కాబట్టి యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము యేసు ప్రభు వారు చేసేటువంటి ప్రార్థన ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఇరవై 21వ వచనం చూద్దాము. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు ప్రభు యొక్క ప్రార్థన ఏంటి? దేవుని యొక్క వాక్యం విన్న వాళ్ళంతా కూడా ఎలా ఉండాలట? ఐక్యత కలిగి ఉండాలి, ఏకముగా ఉండాలి. ఆయన ప్రార్థన అలాగైతే ఇవాళ దేవుని వాక్యం విన్నవాళ్ళు ఏమంటున్నారు? డినామినేషన్ అయిపోతున్నారు, ముక్కలు అయిపోతున్నారు. నీది నీదే, నాది నాదే అంటున్నారు. నీ సంఘం నీదే, నా సంఘం నాదే అంటున్నారు. యేసుప్రభు ఎన్ని సంఘాలు కట్టారండి? యేసుప్రభు ఎన్ని సంఘాలు కట్టారు? ఒకే ఒక సంఘం కట్టారు. అవునా? ఆ సంఘమే క్రీస్తు యొక్క సంఘము. మిగిలిన సంఘాలు ఆయన కట్టలేదండి. క్రైస్తవులను చెప్పుకుంటున్నారు. అంటే ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో. నువ్వు ఇచ్చకమ్మ లాంటేటువంటి వాడి గుంపులు ఉన్నాయి, మెచ్చుకునేటువంటి వాడి గుంపులు ఉన్నాయి. అవునా? నువ్వు ఏ గుంపులో ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ప్రజలను మెప్పించేటువంటి బోధలు ఉన్నాయి, సేవకులను మెప్పించేటువంటి విశ్వాసులు ఉన్నారు. దేవుని మెప్పుకో చూడట్లేదు, సేవకులు మెప్పు కావాలనుకుంటున్నారు. ఆలోచన కలిగి ఉన్నాం సార్. ఈ సహవాసము పావునము చక్కటి సహవాసం కలిగి ఉంటుంది. మరొక పక్షిలో సహవాసము చెయ్యదు. సహవాసం గురించి ఆలోచన చేశాం. ఇంకా సహవాసం గురించి చెప్పాలంటే చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. ఈ రెండు మీకు సరిపోతాయని చెప్పి నేను విడిచిపెట్టేస్తున్నాను. రెండవగా మనం చూస్తే పౌరము వార్తాహరుడిగా పనిచేసేవాడు, రాయబారి. ఒక చోట నుంచి మరొక చోటకి వార్తలు పట్టుకెళ్ళేది పౌరం. పూర్వకాలం రాజులు పరిపాలన చేసేటప్పుడు ఒక రాజ్యంలో నుంచి మరొక రాజ్యానికి వార్త పంపించాలంటే అక్కడ ఉన్నటువంటి పౌరాలు కొన్ని ఈ రాజ్యంలో ఉండేవి, ఈ రాజ్యంలో ఉన్నటువంటి పౌరాలు కొన్ని ఆ రాజ్యంలో ఉండేవి. ఈ రాజుగారు ఆ రాజుగారికి వర్తమానం పంపాలంటే ఒక చీటీ రాసి దాని మెడలో కట్టేసి దాన్ని విడిచిపెట్టేస్తే ఆ పౌరం అక్కడికి ఆ రాజ్యంలోకి వెళ్ళిపోయేది. అంటే ఏం తీసుకెళ్ళిందన్నమాట? వార్త.
పావురపు టప అన్నాడు దాన్ని. పావురపు టప, అవునా? అంటే పావురము మంచి వర్తమానం అందిస్తూ ఉంటుంది. పావురం పని ఒకరి దగ్గర నుంచి మరొకరికి వర్తమానం అందించడం, అది చేస్తూ ఉంది. ఆదికాండం 8వ అధ్యాయము 11వ వచనంలో నోవాహు గారు పావురాన్ని పంపించారు బయటికి. ఎందుకు పంపించారు ఆయన? సాయంకాలమున అది అతనికి వచ్చినప్పుడు తుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట ఉండేది కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవాహునకు తెలిపాను. నోవాహు గారి పావురాన్ని బయటికి పంపించారు. ఉదయాన్ని పంపిస్తే సాయంకాలం అయినప్పటికీ అది తిరిగి వచ్చింది. మంచి వర్తమానం తీసుకొచ్చింది. ఏమిటా వర్తమానము? నీళ్లు ఎండిపోయినాయి, భూమి మీద మనం నివాసం చేయొచ్చు అని త్రుంచబడినటువంటి ఒలివ ఆకును తీసుకొచ్చింది. మొక్కలన్నింటిలో కూడా ఒలివ మొక్క శ్రేష్టమైనది. సృష్టి అంతా నాశనం అయిపోయినప్పుడు ఒలివ చెట్టు మాత్రం మొట్టమొదటి చిగురించింది. అంచేత ఒలివ ఆకు, ఒలివ నూనె ఆరోగ్యానికి మంచిది. ఒలివ, అవునా? ఈ ఒలివ ఆకును తీసుకుని వచ్చి పావురము శుభవర్తమానము నోవాహుకు అందించింది. మరి మనం ఏం చేయాలి? కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడిను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకోకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. పౌలు గారు ఎంత ధైర్యంగా చెప్తున్నారు చూసారా? సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. పౌలు గారు అంటున్నాడు, సువార్త ప్రకటించాలి. ప్రతి క్రైస్తవుడు, రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు సువార్త ప్రకటించాలి. యేసు ప్రభువు వారు చెప్పారు, వెలిగింపబడిన దీపం అనేక దీపాలని వెలిగించాలి. నువ్వు క్రైస్తవుడిగా క్రీస్తు యొక్క వార్త లోకానికి చాటించాలి. లోకమంతా తిరగక్కర్లా, నీ కుటుంబంలో చాటించు. లోకమంతా తిరగక్కర్లా, నీ గ్రామంలో చాటించు. లోకమంతా తిరగక్కర్లా, నీ బంధువులకు చాటించు సువార్త. ఈవేళ యేసు ప్రభువు చెప్పిన మాట విడిచిపెట్టేస్తున్నారు. మీరు భూదిగంధం వరకు నాకు సాక్షులుగా ఉన్నారని ముందు అని చెప్పి అపొస్తలుల కార్యాలు మొట్టమొదటి అధ్యాయంలో యేసు ప్రభువు వారు శిష్యులకు చెప్పారు. ఏమని చెప్పారు చూడండి ఒక్కసారి. అపొస్తలుల కార్యాలు మొదటి అధ్యాయము 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందని వారితో చెప్పారు. ఇక్కడ 4 విషయాలు మనం చూస్తున్నాం. ఎక్కడమ్మా? మీరు యెరూషలేములోను. ఎక్కడున్నారు వీళ్ళు ఇప్పుడు? యెరూషలేములో ఉన్నారు. మొట్టమొదటి యెరూషలేములో, తర్వాత యూదయ, ఆ తర్వాత సమరయ, ఆ తర్వాత భూదిగంతముల వరకు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు రక్షించబడితే ముందు నీ కుటుంబంలో రక్షణ,
పొందేటట్టు చూడాలి నీ కుటుంబ సభ్యులు. తర్వాత నీ వాడగట్ట అంటే ఏంటి? ఇరుగు పొరుగు వాడు. నీ ఇరుగు పొరుగు వాడికి సువార్త ప్రకటించాలి. తర్వాత నువ్వు గ్రామంలోకి వెళ్ళి సువార్త ప్రకటించాలి. నీ గ్రామంలో నువ్వు ఎక్కడైతే జీవిస్తున్నావో ఆ గ్రామంలో. ఆ తర్వాత ఇతర గ్రామాలకు వెళ్ళాలి. అది ఆ సీక్వెన్స్ యేసు ప్రభువు చెప్పినటువంటి మాట. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలామంది ఇంట్లో చెప్పట్లా, గ్రామంలో చెప్పట్లా, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. దేవుడు నన్ను పిలిచాడండి, దేవుడు నాతో మాట్లాడాడండి, నన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఇక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు. అదా? అది కాదండి. యేసు ప్రభువే తన శిష్యులతో మొట్టమొదటి యెరూషలేములోను, తర్వాత యూదయలోను, తర్వాత సమరయలోను, తర్వాత భూదిగంధముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలని చెప్పి వారికి తెలియజేశారు. సువార్త ప్రకటించాల్సిన బాధ్యత. పౌలు గారు అంటున్నాడు, నేను ఇష్టపడి చేస్తే నాకు ఇది జీతం అంటున్నాడు. ఎవరో జీతం ఇస్తే వాళ్ళు ఎవరైతే జీతం ఇస్తున్నారో ఆ యొక్క డాక్టర్నే బోధించాలి. కానీ పౌలు గారు జీతం తీసుకోలేదండి. ఆయన జీతం ఏంటో తెలుసా? సువార్త ఉన్నట్టు బోధించడమే నా జీతం అన్నాడు. అక్కడ చూడండి, జాగ్రత్తగా ఆలోచించాడు. పౌలు గారు చెప్పిన మాట ఏమన్నాడు? నేను 18వ వచనంలో నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకోకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతం. జీతగాడే, సొంతగాడు. దేవుడు నాకు జీతం ఇవ్వాలి అని నేను సువార్తను ప్రకటిస్తున్నాను చేత వాక్యం తిమోతితో కూడా మాట్లాడుతూ వాక్యమును ప్రకటించుము, సమయమనక అసమయమనక. ఏం చేయాలి? వాక్యం ప్రకటించాలి. ఎందుకనగా జనులు హితబోధన సహించగా దురద చెవులు గలవారై తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకుల్ని పోగు చేసుకుంటున్నారు. క్రీస్తు బోధ విడిచిపెట్టేశారు. స్వకీయమైన దురాశ బోధలు, ఆ సొంత బోధల కొరకు తిరుగుతుంటున్నారు. అటువంటి బోధ మన బుద్ధు. పౌలు గారు అదే చెప్తున్నాడు. పౌలు గారు ఎంత ఛాలెంజ్గా చెప్పారంటే ఓ సందర్భంలో పేతురు గారు కూడా నిలబెట్టేశాడండి. పేతురు గారు యూదులతో ఒక ప్రదేశంలో అన్యులతో కలిసి భోజనం చేస్తుంటే యూదులు వచ్చారు. అక్కడికి యూదులు వచ్చేటప్పటికి ఏమీ ఎరగనట్టుగా ఆ అన్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు పేతురు గారు. అప్పుడు పేతురు గారిని పౌలు గారు ఖండించాడు. నువ్వు యూదుడు అయ్యింది కూడా నువ్వు అన్యులతో భోజనం చేస్తున్నావు, మరి యూదులు వచ్చినప్పుడు ఎందుకు లేచి వెళ్ళిపోయావు? దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క రక్షణ యూదులకు కానీ అన్యులని భేదమేమీ లేదు. అందరికీ రక్షణ ఒకటే. అందరూ క్రీస్తు రక్తంలో కడగబడ్డవారే. యూదులని హెల్లేనీలని ఏ భేదమో లేదు. మరి ఎందుకు ఆ మనుష్యుల్ని చూసి భయపడిన వెతుకెళ్ళిపోయామని చెప్పి పేతురు గారిని కూడా ఖండించారు పౌలు గారు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. సువార్త ప్రకటనలోనే చనిపోయాడు ఆయన. కనుక పావురము వార్తాహరుడిగా పనిచేసింది. క్రైస్తవుడిగా పావురాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది మంచి వార్త యథార్థంగా ప్రకటించాలి. దొంగతిరిగిన మాటలు చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. లేఖనంలో ఏదైతే ఉందో అదే బోధించాలి తప్ప లేఖనంలో లేనిది చెప్పడానికి వీలు లేదు. అవునా? అది సువార్త. ఆఖరిగా మనం చూస్తే పావురము మంచి ఆరోగ్యంగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, నీరసంగా ఉండదు. పావురం ఎప్పుడు కూడా హ్యాపీగానే ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, దిగులుగా ఉండదు. ధర్మశాస్త్రంలో కూడా పాప పరిహారార్థం ఈ పావురాన్ని బలించారు. పావురాన్ని యేసు ప్రభువారు పుట్టినప్పుడు కూడా పేదవారు పావురాన్ని బలించేవాడు. యేసు ప్రభు పేద కుటుంబంలో పుట్టారు కనుక ఆ 8వ దినాన్ని సున్నతి చేయడానికి తీసుకెళ్ళినప్పుడు 2 పావురాలని బలి అర్పించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో
మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అవునా? రక్తము చిందించాలి. రక్తము చిందించకపోతే పాపక్షమాపణ లేదు. కానీ ఏ రక్తం అది? 10వ అధ్యాయం 3 నుంచి 6 వచనం చూస్తే హెబ్రీ పత్రికలోనే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థములను నీకు ఇష్టమైనవి కావు. నాకొక శరీరం అమర్చితివి అన్నాడు. యేసు ప్రభుకి శరీరం అమర్చాడండి. యేసు ప్రభు ఎక్కడున్నారు? వాక్యముగా ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు. ఆది యందు వాక్యమైనటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు దేవుడు చెప్తున్నాడు, ఎవరి పంపుతును నా తరపుగా ఈ లోకానికి ఎవరు వెళ్తారు మానవులను రక్షించడానికి, పాపులను రక్షించడానికి అని ఆయన అంటే నేనున్నాను, నన్ను పంపని ఆయన వచ్చాడు. ఆయన ఇష్టపూర్వకంగా వచ్చాడు. ఆయన అంటున్నాడు, నాకు ఒక శరీరం అమర్చావు. నువ్వు బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చావు. ఆ శరీరంలో ఉన్నటువంటి రక్తమే పాపక్షమాపణ కలుగు చేస్తుంది. క్రీస్తు యొక్క రక్తమే పాపం నుంచి మనల్ని విడుదల చేస్తోంది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా యేసు రక్తము మనల్ని ప్రతి విధమైనటువంటి పాపము నుంచి పవిత్రులుగా చేస్తుంది. మనము పాపము లేని వారమని చెప్పుకునే యెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయి. మనం పాపం చేయలేదని చెప్పుకునే యెడల ఆయన అబద్ధికులుగా చేయవారు మగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఆయన వాక్యం మనలో ఉండాలంటే మనం పాప క్షమాపణ పొందాలి. పాప క్షమాపణ పొందాలంటే దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. దేవుడితో సహవాసం కలిగి ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మన సహవాసము దేవుడితో ఉండాలి. అవునా? మనం పరిశుద్ధులుగా ఉండాలి. అప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. పౌరము ఆరోగ్యానికి సాదృశ్యం. ఇది వరకు శానిటోరియంలో అంటే క్షయరోగ నివారణ హాస్పిటల్స్ ఉన్నటువంటి వాటిలో పావురాలను పెంచేటువంటి వారు. పావురము రెక్కల నుండి వచ్చినటువంటి గాలి పరిశుద్ధమైనది. సమస్త క్రిములను కూడా చంపేస్తారు. శుద్ధమైనటువంటి గాలి పావురము రెక్కల నుంచి వచ్చేటువంటి గాలి. అవునండి. పావురం యొక్క మాంసము కొన్ని వ్యాధులు తీసివేస్తారు. పావురం యొక్క రక్తము పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఆ పావురం రక్తం ఏం చేస్తారు? మర్దన చేస్తారు. పక్షవాతం పోతుంది, వాతం నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి. అంటే పావురం ఆరోగ్యకరమైనది, దాని గాలి ఆరోగ్యమైనది. మరి మన జీవితాలు కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. ఇతరులకు స్వస్థత ఇచ్చేటువంటి వారిగా మనం ఉండాలి.
ఇతరులను నొప్పించేటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఇతరులను ఇష్టపడినటువంటి కార్యక్రమాలు మనం చేయకూడదు. మన వల్ల సమాజము ఆరోగ్యకరంగా ఉండాలి. ఒక ఆయన అన్నారండి, చెడిపోయినటువంటి సమాజంలో ఒక క్రైస్తవ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పెడితే ఆ సమాజం బాగుపడుతుంది అన్నాడు. క్రైస్తవ కుటుంబం ఎలా ఉంటారు? క్రైస్తవ భర్త, క్రైస్తవ భార్య, క్రైస్తవ బిడ్డలు. వాళ్ళు చూసి, ఆ కుటుంబాన్ని చూసి ఇరుగు పొరుగు వాళ్ళు, ఓ వాళ్ళు అలాగ ఉన్నారు, మనం కూడా అలాగ ఉండాలి, మాదిరికరమైనటువంటి రీతిగా ఉంటారు క్రైస్తవులు. అలా ఉన్నవాడే క్రైస్తవుడు అండి. నేను తర్వాత పౌరము శాంతి కపోతాలు అన్నారు. నెహ్రూ గారు ఈ తెల్లటి పావురాల్ని మంచి పర్వదినాల యందు వాటిని విడిచిపెడతా ఉండేవాడు. శాంతి కపోత పావురం శాంతియే కోరుకుంటుంది తప్ప అది యుద్ధాలు కోరుకోదు. శాంతియే కోరుకుంటుంది. చూడండి, కాకులు దెబ్బలాడుకుంటూ చూశారు, మనం కోళ్ళు దెబ్బలాడుకుంటూ చూసాం, పావురాలు దెబ్బలాడుకుంటూ చూశాను అనుకుంటున్నాను. ఎవరన్నా చూసారా? పోతే చెప్పండి. పావులు దెబ్బలాడుకుంటూ చూసారా? లేదు. అవి సహవాసం కలిగి ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. అవి ఇంకా మనకి తీసుకునేటువంటి ఆహారం చాలా మంచిగా ఉంటుంది, దాని నడక మంచిది, దాని చూపు మంచిది, దాని హృదయ ఆలోచనలు మంచిది. అలాగే మనం కూడా జీవించాలి. యేసు ప్రభువు వారి శిష్యులు పంపిస్తూ, మీరు మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రెలుగా పంపుతున్నారు. ఈ లోకంలో తోడేళ్ళు ఉన్నారు, అవునా? సింహాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, రకరకాల క్రూరమైన జంతువులు ఉన్నాయి అరణ్యంలో. ఈ లోకమే భక్తిహీనులు కదులుచున్న సముద్రం అన్నాడు. ఈ లోకము, ఈ జన అరణ్యము ఎటువంటిది అన్నమాట? అటువంటి క్రూరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తులు జీవిస్తూ ఉంటున్నారు. అటువంటి వారి మధ్యకు మిమ్మల్ని నేను పంపుతున్నాను. ఎందుకు? సువార్త ప్రకటిస్తాను. మీరు ఎలా ఉండాలన్నమాట? పావురముల వలె నిష్కల్మషులుగా ఉండండి. అలాగనే ఈ రాత్రి సమయంలో పావురం గురించి మనం ఆలోచన చేశాము. మన జీవితాలు మార్చుకుని, మన సహవాసం ఎవరుతుంది, మనం స్వార్థను ప్రకటిస్తున్నామా, మనం ఆరోగ్యకరంగా ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. పావురముల వలె నిష్కల్మషులుగా మనం ఉండాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి మన జీవితాలు మార్చుకుంటే దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సృష్టికర్త, మేము స్తోత్రాలు రాయండి. ఇంత పర్యంతము పావురము గురించి మేము ఆలోచన చేశాం. నా ప్రభువా, పావురము సహవాసం మంచిది, పావురం యొక్క వార్తలు తెచ్చేటువంటి విధానం మంచిది, పావురం యొక్క ఆరోగ్య విషయాలు మంచివి అని ఈ 3 విషయాలు రాత్రి సమయంలో నేర్చుకున్నాం. అలాగే మా జీవితాల్లో మంచి సహవాసం కలిగి మేము జీవించడం మేము ప్రభుత్వపడి, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున మేము నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండకుండా, యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానిస్తూ అటువంటి ధన్యత మేము పొందగలిగిన ప్రభుత్వమని ప్రార్థన చేస్తున్నాను. మా సహవాసము నాయన ఆదిమ సంఘం స్థాపించబడినప్పుడు వారి యొక్క సహవాసము అపొస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరిచేందు, ప్రార్థన చేయడందు ఆదిమ సంఘం ఉన్నది. ప్రతి ఆదివారము వాళ్ళు రొట్టె విరిచినట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం. అట్టి సహవాసము, అట్టి అపొస్తలుల బోధయందు మేము నిలిచి ఉండడానికి ప్రభుత్వం అని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకాన్ని కానీ, లోకాశని కానీ మేము కలిగి ఉండక, ఆశించక, విశ్వాసం కట్టదాన్ని కొనసాగించు మీ కుమారుని క్రీస్తు వైపు మేము చూస్తూ పౌలు గారి వలె ముందుకు మేము సాగగలిగేటువంటి భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కుమారుని క్రీస్తు రాకడ బహు సమీపకున్న ఈ దినాల్లో ఇంకా మారు మనసు పొందినటువంటి వారు మారు మనసు పొందడానికి, మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడేటువంటి వారు ప్రియమైనటువంటి మీ బిడ్డలుగా మరణ పర్యంతం నమ్మకంగా ఉండగలిగిన కృప చూపుతారని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం ఎవరైతే ఉన్నారు విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. నేను చెప్పిన మాటలు వినటం మాత్రం కాదు, కానీ నేను చెప్పినటువంటి రిఫరెన్స్లు వాళ్ళు దైవ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు పరిశీలన చేసి అలా ఉన్న వాళ్ళు లేవా అనే ఆలోచన కలిగి పరిశీలించి
అలాగ ఉన్నట్లయితే ఆ వాక్య ప్రకారంగా వాళ్ళు జీవించటకు వాళ్ళ జీవితాలు మార్చుకోవడానికి మీరు కృప చూపండి. మీ చిత్తమైతే నాయన గుడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించండి, రోగగ్రస్తులు ముట్టి స్వస్థపరచండి, బలహీనలు ముట్టి బలపరచండి. ఇతర దేశాల్లో ఉన్నట్టు మా సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దీవించి కృప చూపమని మనం చేస్తున్నాను. నాయన ఈ రాత్రి సమయంలో మంచి నిద్ర మాకు దయచేయండి. నాయన మేము మరణం అనేటువంటి పడకలు వెళుతూ ఉంటుండగా ఆలస్యంలో మా శరీరాలకు కావాల్సిన విశ్రాంతి దయచేయండి. రాత్రి జాములో మీ యొక్క వాక్యం మా హృదయాల్లో మంట పుట్టేటట్టు మరి కృప చూపుతారని ప్రార్థన చేస్తున్నాను. మీ చిత్తమైతే మరి యొక్క శుక్రవారం మేము కలిసి మీ సన్నిధిలో ప్రార్థించి వాక్యం ధ్యానించే బాధ్యత దయచేయండి. క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.